చంద్రశేఖర్ గారు, మోంతా తుఫాను తీరం ఎప్పుడు దాటింది, నష్టం ఎప్పుడు జరిగింది, మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఎప్పుడు ప్రజల ముందుకు వచ్చి మాట్లాడుతున్నారు, ఇప్పుడు వచ్చి మాట్లాడటం, ఇప్పుడు వచ్చి విమర్శలు చేయడం కరెక్టా? ఆల్రెడీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, మంత్రి నారా లోకేష్, మిగతా మంత్రులు, అధికారులు అందరూ కూడా మొత్తం ఫీల్డ్ లెవెల్లో ఉన్నారు. ఆర్టీజీఎస్ ద్వారా మొత్తం అంతా పర్యవేక్షిస్తూ ఉన్నారు. ఇప్పుడు వచ్చి ఒక ప్రాంతంలో పర్యటించి ప్రభుత్వం పట్టించుకోవట్లేదు, వర్షం తీరం దాటిన ఒక 10 రోజులకు వచ్చి జనం నవ్వుకుంటున్నారంటున్నారు టీడీపీ నేతలు. అందరికీ నమస్కారం. నమస్తే అండి. వీక్షకులకి నా నమస్కారం. నేను విన్నాను, విచిత్రమైన వింత వేయడం, నవ్విపోతారు జనాలు అనేటటువంటి సోయ లేకుండా మాట్లాడడం నేను చూశాను. ఏంటనంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హయాంలో రైతులకు ఇచ్చినటువంటి, రైతులు పంట నష్టపోతే తుఫాన్లకి వాటికి నష్టపోయినప్పుడు ఇమీడియట్ గా వారికి పంటని సరి చేసుకోవడానికి తక్షణ సహాయం కింద 5,000 నుంచి 10,000 రూపాయలు ఇచ్చేవాళ్ళు. మీరు ఇచ్చారా? 1 రూపాయి ఇచ్చారా? ఈ ప్రపంచం మొత్తం చూసింది. మీ చిన్న నాయకుడు వెళ్ళేసి ముంబైలో ఆటలు వీక్షించటం, మీ పెద్ద నాయకుడు లండన్ మరియు దుబాయ్ ట్రిప్పులు కొట్టడం, ఇప్పుడు ఏకంగా మీ చిన్ననాయుడు మొన్ననే ఆస్ట్రేలియా ట్రిప్ కంప్లీట్ చేసుకోవటం. అంటే విదేశాలలో విహారయాత్రలు, ఆటల్లో సేద తీరటాలు చేస్తున్నటువంటి మీ నాయకుల్ని ప్రపంచం అంతా చూసింది. చంద్రశేఖర్ గారు, ఒకరు కాదు ఈ రాష్ట్రంలో. చంద్రశేఖర్ గారు, నేను మీకే అడుగుతున్నా సార్, మీకు అడుగుతున్నా. మీరు 2 అంశాలు ప్రస్తావించారు కాబట్టి, త్వరలో విశాఖలో జరగబోతున్న పెట్టుబడుల సదస్సుకు అందరినీ ఆకర్షించే క్రమంలో అటు ముఖ్యమంత్రి, మంత్రి నారా లోకేష్, మిగతా మంత్రులు పర్యటనలు చేస్తున్నారు. అది దీనిపైన టీడీపీ వివరణ కూడా ఇచ్చింది. పాయింట్ నెంబర్ 1. 2, ముంబై వెళ్ళిన అంశంపై కూడా నారా లోకేష్ రెస్పాండ్ అయ్యారు. నాకు మహిళలంటే గౌరవం, దేశం అంటే భక్తి, అందుకే మహిళల వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్ చూడటానికి ముంబై వెళ్ళాను. కోట్లాది భారతీయులు తలెత్తుకునేలా మహిళామణులు వరల్డ్ కప్ గెలిస్తే నేనే గెలిచినంత ఆనందించాను. సొంత తల్లి చెల్లిని తరిమేసిన మీకు దేశభక్తి, మహిళా శక్తి గురించి ఏం తెలుస్తుంది అన్నారు. మీరు లేవనెత్తిన పాయింట్కి నిన్న నారా లోకేష్ కౌంటర్. నిజంగా సార్, నిజంగా నీకు మహిళలంటే గౌరవం ఉంటే నారా లోకేష్ గారు మహిళా శక్తి అని ఒక పేరు పెట్టి 18 సంవత్సరాలు నిండినటువంటి మహిళలకు ఇస్తానన్నటువంటి డబ్బు ఇచ్చావా నువ్వు? ఈ రోజు వరకు మహిళల్ని గుర్తించావా? డ్వాక్రా రుణాలు గాని, మహిళలకు ఇచ్చేటటువంటి పథకాలు గాని ఏ రోజన్నా మీరు సక్రమంగా సరైనటువంటి సమయంలో ఇచ్చారా? మూడవది, మీరు మహిళల మీద ప్రేమ ఉంటే ఈ రాష్ట్రంలో 50% పైగా మహిళలు ఉన్నారు. అందరూ తుఫాన్లలో ఇబ్బందులు పడుతూ అనేక పంట నష్టం జరిగి, ఉద్యోగ వ్యవహారాల్లో నష్టం జరిగి, లేకపోతే వారి యొక్క రోజువారీ జీవితం స్తంభించిపోయి అన్ని కోల్పోయినటువంటి కుటుంబాలని మీరు ఎన్నిటిని సందర్శించారు? ఏ గ్రామాలకు వెళ్ళి మీరు సందర్శించారు? పవన్ కళ్యాణ్ గారు ప్యాంటు పైకి లాక్కొని ప్యాంటు మడత పెట్టి ఒక 3 ఫోటోలు దిగేసి అది సోషల్ మీడియాలో హల్చల్ చేసుకోవడం తప్ప పంచాయతీరాజ్ వ్యవస్థ నుంచి ఎన్ని కోట్ల రూపాయలని ఇచ్చి మీరు ఆదుకున్నారు? డ్యామేజ్ అయినటువంటి ఎన్ని రోడ్లను మీరు వేయించారు? అదే విధంగా స్కూల్స్ విద్యాశాఖ మంత్రిగా ఉన్నటువంటి లోకేష్ గారు స్కూళ్లలో మరమ్మతులు ఎన్ని చేయించారు? లేదా స్కూళ్లు దెబ్బతిన్నటువంటి వాటికి ఎంత నిధుల్ని కేటాయించారు? ఏ స్కూళ్ళని సందర్శించారు? ఇవాళ ఒక టీచరు కాళ్ళు నొక్కించుకుంటూ పిల్లలతోటి వీడియోలో హల్చల్ చేస్తుంది సోషల్ మీడియాలో. అసలు విద్యాశాఖని భ్రష్టు పట్టించినటువంటి వ్యక్తి ఎవరన్నా ఉన్నారు అంటే అది లోకేష్ గారు. విద్యాశాఖకు సంబంధించి మోంతా తుఫాన్ వచ్చి 1 రోజుల తర్వాత వచ్చి ఇలాంటి విమర్శలు చేయడం కరెక్టేనా? సమర్థించుకుంటారా? అదే సార్ నేను అంటుంది ఏంటంటే, మోంతా తుఫాన్ కి సంబంధించి టైం దిగాలి అంటే విదేశాలకు వెళ్ళి పెట్టుబడులు తెస్తామని చెప్తున్నటువంటి వ్యక్తి తన సొంత శాఖలో పనులు చేయట్లేదని చెప్తున్నాం. దానికి కూడా మీరు సమయం ఇవ్వకపోతే ఎలాగా? మూడవది, వారు చేసినటువంటి సహాయం ఏంటో చెప్పమని అడుగుతున్నాం. మోంతా తుఫాన్ లో లక్షల ఎకరాలు కొట్టుకుపోయింది. లక్షల ఎకరాల్లో పేదల యొక్క బతుకులు బుగ్గిపాలైపోయాయి. అన్నదాతకి పండించినటువంటి పంటకి మద్దతు ధర ఇవ్వనటువంటి ఈ కూటమి ప్రభుత్వం ఈ రోజు పండించినటువంటి పంట డ్యామేజ్ అవుతుంటే సరిగా పట్టించుకోవట్లేదని రైతులు వాపోతున్నారు. ప్రతిపక్షంలో ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు పర్యటన చేస్తే మీకు ఎందుకు ప్యాంట్లు తడిసిపోతాయి? అంటే ప్రభుత్వం ఏం చేసింది, ఏం చేయబోతుందో రామకృష్ణ గారి దగ్గర సమాధానం తీసుకుందాం మనం.
రామకృష్ణ గారిని చెప్పమనండి. రామకృష్ణ గారిని అడుగుతున్నా నేను. ఎన్ని వేల కోట్ల రూపాయలు పంట నష్టాన్ని ఇచ్చారు? రైట్, రామకృష్ణ గారు పంట నష్టం ఎంత జరిగింది? చంద్రశేఖర్ గారు నిన్న రైతుల పరామర్శ పేరుతో వెళ్లటం పైన కూడా టీడీపీ నేత బుద్ధ వెంకన్న కొన్ని కామెంట్స్ చేశారు. అలాగే ఇప్పుడు రామకృష్ణ గారు కూడా మాట్లాడుతున్నారు. వెళ్ళింది రైతుల పరామర్శ యాత్ర, లేదంటే దండయాత్ర, లేదంటే బల ప్రదర్శన యాత్ర, ఆ ర్యాలీలు ఏంటి, ఆ పువ్వులు జల్లించుకోవటం ఏంటి? టీడీపీ జగన్మోహన్ రెడ్డి గారిని వ్యక్తిగతమైనటువంటి వ్యాఖ్యల ద్వారా వారి వ్యక్తిత్వాన్ని కించపరచడమే వాళ్ళ విధానం తప్ప ప్రభుత్వాన్ని నడపటం, ప్రభుత్వంలో ఉండి ప్రజల యొక్క బాధ్యతలు చూడడం వారి విధానం కాదు. అయితే మీరు మాట్లాడుతున్నటువంటి మాటల్లో, బుద్ధ వెంకన్న గారు మాట్లాడుతున్నటువంటి మాటల్లో వారి యొక్క గర్వం, అధికార గర్వానికి, అధికార అహంకారానికి ప్రతీకగా అద్దం పట్టే వ్యాఖ్యలు వారు చేస్తున్నారు. ఇవాళ వారు మాట్లాడుతున్నటువంటి మాటల్లో ఎక్కడన్నా బాధ్యత ఉందా? శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపక్ష నాయకుడిగా ఉంటూ కూడా ఈ రాష్ట్రంలో ఎన్ని రోజులు నివాసంలో ఉంటున్నారు? ఎన్ని రోజులు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉండి ఎన్ని రోజులు ఇక్కడ నివాసం ఉంటున్నాడు? గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలిచినప్పుడు చంద్రబాబు నాయుడు గారు 3 సంవత్సరాలు హైదరాబాద్ లో ఉన్నటువంటి ప్యాలెస్ లో కూర్చున్నాడు తప్ప ఎప్పుడు ప్రజల మధ్యకి రాలా. 3 సంవత్సరాలు తెలుగుదేశం ఎమ్మెల్యేలు గాని, మాజీ మంత్రులు గాని గతంలో మంత్రులుగా పనిచేసి అధికార దర్పాన్ని చూపించినటువంటి వ్యక్తులు కానీ కరోనా సమయంలో కూడా కనపడలేదు. ఇవాళ 16 నెలల నుంచి నిత్యం ప్రజల మధ్య ఉంటున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు సండే రోజు బెంగళూరు వెళ్తే పెద్ద విషయం చేసేటటువంటి వీళ్ళు ఒక తుఫాను వచ్చి ఇంత సమస్యలు ఇక్కడ ఉండి ఇన్పుట్ సబ్సిడీ ఇవ్వకుండా, బీమా సౌకర్యం లేకుండా, రైతులు పండించినటువంటి పంట ప్రకృతి విలయానికి మొత్తం నష్టపోతే వీటన్నిటిని పట్టించుకోకుండా వెళ్ళేసి క్రికెట్ చూస్తూ మళ్ళీ బుకాయింప. నువ్వు మహిళల గురించి మాట్లాడేటటువంటి హక్కు ఉందా? మహిళా శక్తి అనే పథకాన్ని నువ్వు ఇచ్చావా అని అడిగితే ఇప్పుడు రామకృష్ణ గారి దగ్గర సమాధానం లేదు. ఒక్క పథకాన్ని ఇవ్వనటువంటి వీళ్ళు రైతులకి 20,000 రూపాయలు పెట్టుబడి ఇస్తానని ఈ రోజు వరకు 6,000, అది కూడా కేంద్రం ఇచ్చినటువంటి డబ్బుతో కలిసి. కేంద్రం 2 సార్లు రైతులకు ఇవ్వాల్సింది వాళ్ళు ఆదుకొని ఆ డబ్బు ఇస్తే దాన్ని కలిపి వీళ్ళు 10,000 రూపాయలు, ఒక చోట 7,000, ఒక చోట 6,000, ఒక చోట 6,000. ఏ రకంగా వీళ్ళు నాశనం చేస్తున్నారు, రైతుల పట్ల వివక్ష చూపిస్తున్నారు, ఈ ప్రాంత ప్రజల పట్ల వివక్ష చూపిస్తున్నారు. నకిలీ మద్యాన్ని ఏరులై పారిస్తూ డబ్బులు నింపుకుంటూ మట్టిని, మద్యాన్ని మొత్తాన్ని కొల్లగొడుతున్నటువంటి తెలుగుదేశం నాయకులకి బాధ్యత ఎక్కడుంది అని అడుగుతున్నాం. ఇవాళ రైతుల పట్ల రైతు భరోసా కేంద్రాలను పెట్టి ఆ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఎట్లా వ్యవసాయాన్ని ఆదుకున్నాము, ఈ రోజు ఆ పరిస్థితి ఉందా అని అడుగుతున్నా. రైతు భరోసా కేంద్రాలను నిర్వీర్యం చేశారు, విత్తనాలు బ్లాక్ లో అమ్ముతున్నారు, యూరియా దొరకకుండా సమస్యలుంటే ఇవన్నీ పట్టనట్టు వెళ్ళి విహారయాత్రలు చేస్తూ పెట్టుబడులు చేస్తారా? ఏ రోజున 14 సంవత్సరాల్లో చంద్రబాబు నాయుడు గారు పెట్టుబడులు తీసుకొచ్చాడండి? అరామ్కో, అలీబాబా వచ్చిందా? ఆవియేషన్ హబ్ గా ఆంధ్రాని మార్చేస్తున్న విశాఖపట్నంలో కరెక్ట్ గా ఈ రోజుకి 10 రోజుల తర్వాత పెట్టుబడుల సదస్సు జరుగుతుంది. ఆ రోజు చూద్దాం ఎన్ని వచ్చాయి, ఎన్ని రాలేదన్నది. ముందుగానే రావాలి ఎందుకు అనుకోవటం? నేను ఒక్క నిమిషం, ప్రయోజనం పొందేది ఆంధ్రప్రదేశే కదా. ఆలోచిస్తే ఆంధ్రాకి తీసుకొస్తున్నామని చెప్పినటువంటి చంద్రబాబు నాయుడు గారు తీసుకొచ్చారా అని అడుగుతున్నా. రాయలసీమ సిమెంట్ హబ్ గా చేస్తానన్న చంద్రబాబు నాయుడు గారు సిమెంట్ హబ్ గా చేశాడా? ఇవాళ అమరావతి చంద్రశేఖర్ గారు ఒక్క నిమిషం ఆగండి సార్. రైట్, రామకృష్ణ గారు 6 సంవత్సరాల నుంచి ఏమన్నా నిర్మించాడా? అడుగుదాం. చంద్రశేఖర్ గారు ఒక్క నిమిషం. నేనే మాట్లాడాలి. చంద్రశేఖర్ గారు వాస్తవంగా అర్థవంతంగా విమర్శలు చేస్తే సమాధానం ప్రభుత్వం చెప్తుంది. ఏది చేసినా విమర్శించటమే. విదేశీ పర్యటనకు వెళ్తే విమర్శించడం, డేటా సెంటర్ను విమర్శిస్తారు, వరద సాయాన్ని విమర్శిస్తారు. వైసీపీ మైండ్ సెట్ మారాలి అంటున్నారు రామకృష్ణ గారు. అలాగే చంద్రబాబు నాయుడుకు వార్నింగ్ ఇచ్చే స్థాయి జగన్మోహన్ రెడ్డికి లేదని బుద్ధ వెంకన్న మరో కామెంట్ చేశారు. ఈ రెండింటికి సమాధానం చెప్పండి. బుద్ధ వెంకన్న స్థాయి ఏందో, బుద్ధ వెంకన్న కార్పొరేటర్ కి ఎక్కువ, వార్డు మెంబర్ కి తక్కువ అన్నట్టుగా వారి వ్యవహార సరళి కనపడుతుంది. బుద్ధ వెంకన్న గారు విచక్షణ లేకుండా మాట్లాడడం అనేది అతని యొక్క తీరు. అదేదో గొప్ప అని అనుకుంటూ ఉంటాడు. అందుకే ఆయన ఎక్కడా కూడా రాజకీయంగా ఎదగలేకపోయాడు. అలాంటి వ్యక్తి గురించి ఎక్కువసేపు మాట్లాడాల్సినటువంటి అవసరం
లేదు. రెండవది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద జగన్మోహన్ రెడ్డి గారి మీద వివేకానంద రెడ్డి హత్య కేసును తీసుకొచ్చేసి రుద్దే ప్రయత్నం చేస్తున్నటువంటి ఈ తెలుగుదేశం పచ్చ మూకలకి సిబిఐ ఏం చెప్తుందో చూడండి. అంతకు ముందు ఎంక్వైరీ చేసినటువంటి కమిషన్ ఏం చెప్పిందో చూడండి. ఈ రోజు వరకు కూడా ఒకటంటే ఒకటి అవినాష్ రెడ్డి గారికి వ్యతిరేకంగా ఒక్క సాక్ష్యాన్ని సేకరించలేకపోయినటువంటి సిబిఐ యొక్క పరిస్థితి ఏంటో గమనించండి. ఎందుకు అంటే వాస్తవంగా వారికి సంబంధం లేనటువంటి అంశం మీద ఏదో కక్షలు అంటే ఆస్తి తగాదాల్లో మర్డర్ జరిగి అక్రమ సంబంధాల్లో మర్డర్ జరిగినటువంటి వ్యవహారాన్ని తీసుకొచ్చేసి ఇది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద రుద్దేటటువంటి ప్రయత్నం. వారి మధ్యలో ఉన్నటువంటి లావాదేవీలు వారు ఏదో ఒక అగ్రిమెంట్ చేసుకొని ఆ అగ్రిమెంట్ దొరకలేదు, దాని వల్లనే ఆస్తి తగాదాల వల్లనే మర్డర్ జరిగిందనేటటువంటి ఒక రిపోర్ట్ ఇచ్చిన తర్వాత జరిగినటువంటి కుటుంబాన్ని ఇరికిచ్చేటటువంటి ప్రయత్నం చేశారనేది ఇది ప్రపంచానికి తెలిసినటువంటి సత్యం. రెండవ అంశం, ఇవాళ వారు మాట్లాడుతున్నారు తల్లి చెల్లి గురించి మాట్లాడుతున్నారు. నిజంగా రామ్మోహన్ నాయుడు అనేటటువంటి వ్యక్తి రాజకీయంగా మీ చంద్రబాబు నాయుడు గారు ఏం చేశారండి? రామారావు గారిని ఏం చేశారు? సొంత మామని వెన్నుపోటు పొడిచి పార్టీని లాక్కొని వారి కుటుంబాన్ని చిన్న భిన్నం చేసి ఎన్టీఆర్ కుటుంబం తెలుగుదేశం పార్టీలో ఏ స్థాయిలో ఉంది? చంద్రబాబు నాయుడు గారిదా పార్టీ? ఎన్టీ రామారావు గారి కుటుంబం ఎక్కడుంది? ఎన్టీఆర్ గారి కుమార్తె ఎక్కడుంది? తల్లిని చెల్లిని గురించి మాట్లాడే స్థాయి మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చంద్రబాబు నాయుడు చంద్రశేఖర్ గారు సతీష్ గారు ఎస్ సార్ అంటే ఒక రామారావు గారి పార్టీని గుంజుకున్నటువంటి మీరు నిజాన్ని మాట్లాడితే ఒప్పుకోలేనటువంటి మీరు ఏ సాక్ష్యం లేకుండా ఏ ఆధారం లేకుండా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద శ్రీ జగన్మోహన్ రెడ్డి గారి మీద విచక్షణ లేకుండా మాట్లాడుతున్నటువంటి చేసుకోవాలి. అది ఎప్పుడు కొనసాగుతున్న చర్చ, అది ఎప్పుడు కొనసాగుతున్న చర్చ. అది ప్రజా జీవితం అస్తవ్యస్తం అయిపోతే పట్టించుకోకుండా లండన్ పర్యటన చేస్తాడండి ముఖ్యమంత్రి. ఈ రాష్ట్రం అంత బాగుందా? ఈ రాష్ట్రంలో ఎవరు నష్టపోలేదా? చంద్రశేఖర్ గారు లండన్ పర్యటన వ్యక్తిగత పర్యటన కాదు కదా, రాష్ట్ర సమస్యలు కాదా? లండన్ పర్యటన వ్యక్తిగత పర్యటన కాదు కదా, ప్రభుత్వానికి కాదా? తుఫాను వచ్చిన సందర్భంగా మీరు ఇచ్చినటువంటి సహాయం ఎంతో చెప్పమంటే చెప్పలేనటువంటి మీరు మా గురించి మాట్లాడతారా? దానికి సంబంధించినటువంటి దానిపైన ఆల్రెడీ రామకృష్ణ గారు ఇందాక వివరణ ఇచ్చారు. స్థితిలో మీ నాయకులు ఉండి రామకృష్ణ గారు మీ దగ్గర సబ్జెక్ట్